అత్త మన ఇంట్లో ఇన్ని కుర్చీలు ఉంటాయి కానీ ఏ రోజన్నా కూర్చొని నన్ను కుర్చీలలో. ఎందే నా ముందు నువ్వు కుర్చీలో కూర్చుంటావు? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నిన్నే ముందు ఎందుకు కూర్చుంటా అత్త, పోయి బాత్రూమ్ లో కూర్చుంటా గాని. ఎందే ఏమో అంటున్నావు? ఏమంటలేనత్త, నీ ముందు కుర్చీలో కూర్చుంటా నేను అంటున్నా. అదే మరి నైటు నీ మగంతో నాకు తెలవకుండా ఏం తెప్పించుకొని తిన్నావు? నేనేం తెప్పించుకొని తినలేదత్త, అయినా తెప్పించుకుంటే నీకు పెట్టకుండా తింటాను నేను. మరి ఎందుకు వాంతులు చేసుకుంటున్నావు? అంటే మొన్న కొత్త సంవత్సరం కదత్త, కొత్త సంవత్సరానికి మన వాడకట్టున కేక్ కట్ చేసిరు కదా. ఆ కేక్ కట్ చేస్తే గింత నాకు కేక్ ముక్కిచ్చిరాడు, ముగ్గేస్తుంటే ఆ కేక్ ముక్కిస్తే అప్పుడు నాకు సర్ది అయిందని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు తిన్నా, అందుకే వాంతులైంది పడక. ఆయన నీకు సర్ది అయితే నాకు ఇవ్వచ్చుగా కొద్దిగా, నేను 12 దాకా మెరుపుతోటే ఉంటుంది. ఆయన దొంగతనంగా దాపెట్టుకొని తింటే ఇంతేటదిలే, దొంగ తిండి తింటే. ఆయన ఇందాకంటివిగా మా ఆయన తెస్తే నీకు ఇవ్వకుండా తింటానత్తా అంటివిగా, వేరే వాళ్ళు ఇచ్చిన కేక్ కూడా దాచిపెట్టుకొని తింటివి. ఇప్పుడు ఇద్దామనుకున్నత్త, నీకు జలుబు అవుతుందని. నీలాగా నేను పనికి రాందాని అనుకున్నా, అవే ఏది తిన్నా సర్దేటందుకు నాకు ఇట్లాంటి నేను మస్తు తిన్నా. నేను ఇది మళ్ళా దొంగతనంగా ఏం దాచిపెట్టుకొని తిన్నదో మళ్ళా వాంతులు చేసుకుంటున్నది. ఏమైందే తన్ని, మళ్ళా వాంతులు చేసుకుంటున్నావు? మళ్ళీ ఏం పుట్టిందా నీకు? నేను తినలేదత్త. మరి ఏం తినండి, ఎందుకు వాంతులేనే? ఏది చెయ్యిటి? నీళ్ళు పోస్తున్నావు కదనే? పొద్దున వేడి నీళ్ళ పోసుకున్నత్త. అది కాదే తన్ని, నీళ్ళు పోసుకోవటం అంటే వేడి నీళ్ళు సన్నీళ్ళు కాదు, 2 నెలలు తప్పినవు. ఏ నెలత్త, జూనా జూలైయా? అది కాదే తన్ని, జూన్ జులై కాదు. ఇంక నీకు తెలవట్లేదా? కడుపుతోట్టున్నావు నువ్వు. కడుపుతో ఉన్నానా అత్త నేను? ఇప్పుడు కడుపుతోట్టున్నావు కదా నేను, నాకు ఊకే కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు నొస్తుంది అని చెప్పి ఒక్క పని కూడా చెయ్యను నేను. ఆగు. ఏమైతే అన్ని కడుపుతోట్టున్నావు అని పనిగిట తప్పించుకునేవు. ఎంత పని చేస్తే అంత మంచిది, లోపల పిండం గిరిగిరా తిరుగుతుంది. మొన్న వీళ్ళ బిడ్డ కడుపుతోటి ఉంది అనగానే ఫోన్ చేసి మరి, జాగ్రత్తగా ఉండి బిడ్డ, ఏం పని చెయ్యకు, కొంచెం విశ్రాంతి తీసుకో, కడుపులో పిండం కిందికి జారుతుంది అని చెప్పింది. ఇప్పుడు నాకేమో ఎంత పని చేస్తే అంత మంచిది, లోపల పిండం గిరగిర తిరుగుతుంది అని చెప్తుంది. వాళ్ళ బిడ్డకో న్యాయం, నాకో న్యాయం అంట. ఏంది తన్ని, నీలో నువ్వు కొనుక్కుంటున్నావేంది? నేను చెప్పింది అర్థమైందా నీకు? అర్థమైందత్త, చేస్తుంది పనేగా. ఏమైతే ఇంక ఊడ్చుకుంటేనే ఏమన్నావు? ఆకలి కూర వండుకో. అత్త కూర వండుతా గానీ నాకు కోడిగుడ్ల కూర వండుకోబుద్ధి అవుతుంది. 2 గుడ్లు తెచ్చుకొని మార్చుకోవాలా? మరి నువ్వు గుడ్లు తెచ్చుకొని మార్చుకుంటే మేమేం తినాలి? మరి మేము చూడాలి నువ్వు తింటుంటే? మరి నేనేం తినాలి? మీ మామేం తినాలి? నీ మొగుడేం తినాలి? నువ్వు మంచి గుడ్లు తెచ్చుకొని మార్చుకొని నువ్వు తింటుంటే? అయితే వద్దులే అత్త, ఏదైనా కూరగాయలు వండుతలే. ఆయన తన్ని కూరగాయల మంచి ఒంటికి మన చెట్టుకి సొరకాయ ఉంది కదనే, తెంపుకొచ్చి వండుపో. ఆ సొరకాయ లాతగుంది, 5-6 పచ్చిమిరపకాయలు దంచేసి 2 టమాటాలు వేసి వండుపో, కమ్మగుంటది. ఆ రోజు ఆ చెట్టు పెట్టిన కానించి అదే కూర వండమంటున్నావు. తిని తిన్నాక ఇంకా కక్కొస్తుంది. నీకు కక్కొచ్చేది సొరకాయ తినందుకు కాదే, నీకు కడుపుతున్నాగా ఏ గిల్లు, అందుకొరకనే కక్కుతున్నావు. మొన్న నీ బిడ్డ వచ్చినప్పుడైతే ఏం తినబుద్ధి అవుతుంది బిడ్డ, ఏం వండాలి చెప్పు, ఏమన్నా తినబుద్ధి అవుతుందా, వండుతా చెప్పు అని అంటివిగా. ఒక డబ్బా నిండా సకినాలు, ఒక డబ్బా నిండా గారెలు, ఒక డబ్బా నిండా మురుకులు అన్ని చేసి పంపింది. నీకు కడుపుతుంటేనైతే ఏం అడుగుతలేవు నువ్వు.
నీ బిడ్డని నువ్వెంత మంచిగా చూసినా ఆమె ఎవరిని కన్నా వాళ్ళ ఇంటి పేరే వస్తది కానీ నీ ఇంటి పేరు రాదు. నేను కంటేనే నీ ఇంటి పేరు వస్తది. వెనుకట నీలాంటిదే అయినోళ్ళకి ఆకులల్లా కానోళ్ళకి కంచంలో పెట్టిందంట. ఎంత అనుకున్నా నీ బిడ్డ కాదు, కోడలే అవుతుంది ఎప్పటికైనా. నీ బిడ్డ అన్నే ఉంటది. నీకు రేపు కాలో చెయ్యో ఇరిగితే నేనేగా చేసేది, నీ బిడ్డ వచ్చి చేస్తా అది. సరేలే తండ్రి, ఊక నా బిడ్డ మీద ఊక ఎందుకు అట్టాంగలా అరుస్తావు? రేపు నీ మొహాన సకినాలు చేస్తా తీయి. ఓ సకినాలా? చేస్తా తీయి. మీకు కూడా మా వీడియోలు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. చేయండి.